ఏదైతే చెప్పారో అది ఏది నువ్వు చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్పు, ఇప్పుడు తీసేది ఇలా తీస్తున్నావేంటి, అది కావాల్సిందే. తల్లి పోలిక ఏమైనా వచ్చిందంటారా ఎక్కువ? అవును, నో కాన్ఫ్లిక్ట్. ఓకే, సో అలాగా చాలా టఫ్ అండి. కానీ అది హెల్ప్ అయింది మూవీకి బాగా బాగా హెల్ప్ అయింది. అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మూవీని చేసేసి కంప్లీట్ చేసి ఈ రోజు ఏప్రిల్ 14th రిలీజ్ చేయడానికి ఇట్ ఇస్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు యూత్ కూడా అలా ఉన్నారు కదండి, వాళ్ళకి చాలా పెర్ఫెక్షన్. మనం ఇదివరకు చాలా పెర్ఫెక్షన్స్ లో మనం అనుకునేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు భూతద్దంతో చూస్తున్నారు ప్రతిదీ, వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. సో అందువల్ల అందరినీ సాటిస్ఫై చేయడం చాలా ఛాలెంజ్. ముందు నీలిమిని సాటిస్ఫై చేస్తే ఆ తరాన్ని మనం కాస్త రీచ్ అయినా అయ్యామని ఒక ఇక్కడే సక్సెస్ కొట్టేసాం మనం ఏప్రిల్ 14 కన్నా ముందు. అయితే మనకి 1940s ఆ టైంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేశారు శకుంతలము. చాలా మందికి తెలియదు, ఆవిడ సింగర్ గానే తెలుసు, కానీ ఆవిడ యాక్ట్ చేసినటువంటి సినిమా శకుంతలం. ఆ తర్వాత శాంతారాం గారి సినిమా వచ్చింది, తర్వాత ఎన్టీఆర్ గారు సరోజాదేవి గారి సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు దగ్గర ఒక 35-40 సంవత్సరాల తర్వాత కదండి మళ్ళీ ఇండియన్ మనం ఇలా శకుంతలాన్ని ఈ జనరేషన్ కి పరిచయం చేయడం. ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం గుణశేఖర్ గారు, బికాస్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి చూడటానికి. సో దీంట్లోకి వెళ్ళి ఈ స్టోరీని చూడాలి అనేంత టైము వ్యవధి పేరెంట్స్ కుందో వాళ్ళకుందో తెలియట్లేదు, కానీ ఇది కరెక్ట్ గా వాళ్ళకి ఇప్పుడు చేరుతుంది ఈ కథ. సో వాజ్ ఇట్ అ ఛాలెంజ్ అండి ఈ మిలీనియం వాళ్ళకి అందించాలి? పాప ఆల్రెడీ చేసింది దాని గ్రౌండ్ వర్క్, మీరు దానికోసం ఎలాంటి వర్క్ చేశారు? చాలా R&D చేసామండి. నాకు యాక్చువల్గా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం కూడా ఉంది. సో అంటే మీరు అన్నట్టు ఇప్పుడు 80 ఏళ్ళు అయింది సుబ్బలక్ష్మి గారి ఫస్ట్ ఇండియాలో తీయబడిన సినిమా అదేనండి. అంటే శకుంతల స్టోరీ మీద, శకుంతలై ఆ సినిమా పేరు తమిళ్లో తీశారు. హాలీవుడ్ డైరెక్టర్. అంటే అప్పట్లో మనకి ఈ ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. టెక్నీషియన్స్ని కూడా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళతో మనం పని నేర్చుకునేవాళ్ళం ఆ రోజు. వాళ్ళందరూ అలా వచ్చినవాళ్ళు. సో అలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసాడు అది, ఈ శకుంతలై సినిమాని. సో 80 ఏళ్ల తర్వాత కూడా అది మనకు చూడండి, అది ఒక అదే టైమ్లెస్ క్లాసిక్ అంటాం కదా, ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో ఆవిడ భారతరత్న వరకు వెళ్ళారు సుబ్బలక్ష్మి గారు. సో అలాగా వన్స్ ఇలాంటి అటెంప్ట్ చేస్తేనండి ఆథెంటిసిటీ చాలా ఇంపార్టెంట్. మనకు ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఆ రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం మనకి ఈ సోర్సెస్ అంటే మనం లైబ్రరీల చుట్టూ అక్కడికి ఆ పెద్దవాళ్ళని కలిసి ఇదంతా చాలా శ్రమ ఎక్కువ ఉండేది. ఇప్పుడు R&D ఈ గూగుల్ పుణ్యం అని చెప్పి మనకి గూగుల్ ChatGPT కూడా వచ్చిందండి. ChatGPT అయితే కథ చెప్పేస్తుంది, కథ తీసేస్తుంది కూడా. సో అలాగ మనకి అది చాలా అంటే సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ శకుంతలై సినిమా గురించి కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది. సో ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు బాగా దగ్గరగా ఉండడం మూలంగా వాటన్నిటిని బాగా స్టడీ చేసి, అంటే రేపొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు రిఫరెన్స్గా తీసుకోవాలంటే శకుంతలం సినిమాని తీసుకోవాలి. అందుకని మనం కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మనం తీయాల్సిన బాధ్యత ఉంది మనకి.